ఈ సీజన్లో ప్రతి మ్యాచ్ కూడా ఒక వార్లో మారిపోయింది. లాస్ట్ బాల్ పడే వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. అసలు కొన్ని టీమ్స్ అయితే టేబుల్ టాపర్స్ని తడిపేస్తున్నారు. ఆ రేంజ్లో ఈసారి మ్యాచెస్ జరుగుతున్నాయి. మరి ఇప్పటికే 21 మ్యాచెస్ కంప్లీట్ అయిపోయాయి. అంటే చాలా టీమ్స్ 4 మ్యాచెస్ ఆడేశారు. కొన్ని టీమ్స్ అయితే 5 మ్యాచెస్ కూడా ఆడేశారు. ఇప్పటి వరకు ప్రతి టీం పర్ఫార్మెన్స్ చూసాక సీజన్లో ఎవరు హిట్ అవుతారు, ఎవరు ఫట్ అవుతారు అనే విషయం పైన కొంతవరకు క్లారిటీ దొరికేసింది. సో ఇప్పటివరకు జరిగిన మ్యాచెస్ని బేస్ చేసుకొని ఎవరు క్వాలిఫై అవ్వడానికి ఇంకా ఎన్ని మ్యాచెస్ గెలవాలి, ఎవరికి ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి, ఆసమ్ టికెట్ బుక్ చేసుకోవడానికి దగ్గరలో ఎవరున్నారు, ఇలా ఒకటండి ప్రతి విషయం మాట్లాడుకుందాం. మీరు మీ చిన్న మనసుతో ఒక సబ్స్క్రైబ్ కొట్టారంటే చాలు. ఇలాంటి వీడియోస్ మీరు అడిగినప్పుడల్లా తీసుకొస్తూనే ఉంటాను. ఇంకా పోయి లేట్ మావా ఇప్పుడే కొట్టేసండి. ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏప్రిల్ 13 వరకు జరిగిన మ్యాచెస్ని బేస్ చేసుకుని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఈ వీడియో లేట్గా చూస్తుంటే ఎప్పటికీ కొన్ని గేమ్స్ అయిపోయాయి. ఎనీహౌ ఎవరికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయో అనేది కింద నుండి మాట్లాడుకుందాం. నెంబర్ 10 కలకత్తా నైట్ రైడర్స్. అయితే ఈ సీజన్కి ముందే వీళ్ళ జాతకం అని అందరికీ తెలిసిపోయింది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే హర్షత్ రాణా, పతి రాణా అండ్ ముస్తఫిజర్ వెళ్ళిపోయాక ఆడకుండానే అస్సాంకి వెళ్ళిపోతారేమో అనుకున్నాం. ఇప్పుడు చూస్తుంటే దాన్ని నిజం చేసేలా కనిపిస్తున్నారు. ఎప్పటికే 4 మ్యాచెస్ ఆడితే అన్నిట్లోనూ అవుట్ రేటెడ్ ఇంపాక్ట్ చూపించారు. ఇప్పటి వరకు బోని కూడా కొట్టలేకపోయారు. అసలు ఎక్కడ కూడా గెలవడానికి ఇంట్రెస్ట్ లేదన్నట్టు మనలో బ్యాటింగ్ ఉంది. బ్యాటింగ్లో ఇన్కన్సిస్టెన్సీ అండ్ బౌలింగ్లో ఇన్ఎక్స్పీరియన్స్ అనేది క్లియర్గా తెలుస్తుంది. దానికి తోడు వరుసగా మ్యాచెస్ ఓడిపోవడం వల్ల ఎక్కడ కూడా మొమెంటం లేకుండా పోయింది. ఇలాంటి వర్స్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు బౌన్స్ బ్యాక్ చేయాలంటే చిన్న విషయం కాదు. అది జరగాలి అంటే అట్లీస్ట్ ఇప్పుడు బోని అయినా కొట్టాలి. ఏదేమైనా మిగిలిన 10 మ్యాచెస్లో 8 గెలిస్తేనే క్వాలిఫై అవ్వచ్చు. ఐపీఎల్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ కాబట్టి కేకేఆర్ ఏమైనా మిరాకిల్స్ చేస్తే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికైతే క్వాలిఫై అవ్వడానికి 44% పాసిబిలిటీస్ ఉన్నాయి. నెంబర్ 9 చెన్నై సూపర్ కింగ్స్. ఈసారి మనోళ్ళు ఇచ్చిన స్టార్ట్ చూసాక సగం సిఎస్కే ఫ్యాన్స్కి ఐపీఎల్ పైన ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ఫస్ట్ 3 మ్యాచెస్లో చాలా అంటే చాలా ఘోరంగా ఓడిపోయారు. అసలు ఎక్కడ కూడా మినిమం ఫైట్ కూడా ఇవ్వలేకపోయారు. ఇలాంటి వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ పైన డామినేటింగ్ పర్ఫార్మెన్స్ చూసాం. ఎస్పెషల్లీ చేత సంజు శాంసన్ ఫామ్లోకి వచ్చాక ఒక డిఫరెంట్ సిఎస్కే టీంని చూసాం. ఏదేమైనా ఈ మ్యాచ్లో విన్ అవ్వడంతో కాన్ఫిడెన్స్ చాలా వరకు బూస్ట్ అయింది. కాకపోతే ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. అసలు రన్ రేట్ అయితే -1.532కు పడిపోయింది. మరి జరిగిపోయింది ఎలానో మార్చలేం కాబట్టి ఎక్కడి నుండి అయినా దొరికిన విన్నింగ్ మూమెంటంని కంటిన్యూ చేస్తూ రాణించాలి. మొత్తానికి చూసుకుంటే మిగిలిన 10 మ్యాచెస్లో 7 ఖచ్చితంగా విన్ అవ్వాలి. నాట్ రియల్లీ డిఫికల్ట్, కానీ ఒకరిద్దరు ప్లేయర్స్ పైన డిపెండ్ అవ్వకుండా అందరూ పర్ఫామ్ చేయాలి. అప్పుడే స్ట్రాంగ్గా కంబ్యాక్ చేయొచ్చు. ఓవరాల్గా చూసుకుంటే క్వాలిఫై అవ్వడానికి 52% అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 8 ముంబై ఇండియన్స్. ఈ సీజన్కి ముందు ముంబై మబ్బులు ఇడిపోయి ఇంపాక్ట్ ఇస్తారనుకుంటే వీళ్ళు ఆడ చూసాక ఫ్యాన్స్కి మబ్బులు ఇడిపోతున్నాయి. ఎందుకంటే ఫస్ట్ 4 మ్యాచెస్లో ఒక్కటి మాత్రమే గెలిచి 8th పొజిషన్లోకి దిగిపోయారు. ఫస్ట్ మ్యాచ్లో కేకేఆర్ పైన గెలిచాక ఆ తర్వాత ముచ్చటగా 3 ఓడిపోయారు. అసలు ఇలాంటి పర్ఫార్మెన్స్ ముంబై నుండి అసలు ఎక్స్పెక్ట్ చేయం. ఎందుకంటే రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్, బూమ్రా, బోల్ట్ అండ్ దీపక్ చహర్ ఇలా ఎంతోమంది హై క్వాలిటీ మ్యాచ్ విన్నర్స్ ఉన్నప్పుడు ఇలా వరుసగా ఓడిపోతారని ఎవరు అనుకుంటారు చెప్పండి. మరి ఇలాంటి స్టేజ్లో కంబ్యాక్ చేయడం మిగతా వాళ్ళకి కష్టం, కానీ ముంబైకి కాదు కదా. కిందటిసారి ఇలానే ఫస్ట్ 5 మ్యాచెస్లో ఒక్కటి మాత్రమే గెలిచారు. కానీ ఆ తర్వాత తగలటేస్తే కంబ్యాక్ చేసి క్వాలిఫైర్ వరకు రీచ్ అయ్యారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మిగిలిన 10 మ్యాచెస్లో 7 గెలిస్తేనే కూల్గా క్వాలిఫై అవ్వచ్చు. ఇది కొంతవరకు కష్టంగా ఉన్నప్పటికీ ఎక్కడుంది ముంబై కాబట్టి ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. మరి టాప్ 4లోకి వెళ్ళడానికి మ్యాథమెటికలీ 55% అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 7 లక్నో సూపర్ జెయింట్స్. ఈసారైనా లక్నోకి లక్క కలిసి వస్తే టైటిల్ కొడదామని చూస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన స్టార్ట్ చూస్తుంటే టైటిల్ కొట్టడం పక్కన పెడితే ముందు టాప్ 4లోకి క్వాలిఫై అవ్వడానికి చూడాలి. ఎందుకంటే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో కంప్లీట్ ఇంపాక్ట్ఫుల్గా ఉన్నట్టు కనిపించట్లేదు. ప్రతి మ్యాచ్లో ఎవరు ఒకరిద్దరు బాగా పర్ఫామ్ చేస్తున్నారు తప్పిస్తే మిగతా ప్లేయర్స్ ఎవరు కూడా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయలేకపోతున్నారు. ఎస్పెషల్లీ బ్యాటింగ్లో ఎవరు ఇప్పుడు ఎలా ఆడతారో వాళ్ళకే తెలియదు. గెలిపిస్తారనుకున్న పంతన్ పూరన్ లాంటి వాళ్ళే నిండా ముంచేస్తున్నారు. దీనివల్ల మిగతా యంగ్ బ్యాటర్స్ పైన ఆ ప్రెజర్ అనేది బిల్డ్ అవుతుంది. అదర్వైజ్ బౌలింగ్లో కాంబినేషన్ సెట్ అయినట్టు కనిపించట్లేదు. ఎప్పటికైతే 4 మ్యాచెస్ ఆడితే దాంట్లో 2 మాత్రమే గెలిచి 7th పొజిషన్లో ఉన్నారు. రన్ రేట్ కూడా మరీ గొప్పగా ఏమీ లేదు, -0.427 ఉంది. క్వాలిఫై అవ్వాలి అంటే రిమైనింగ్ 10 మ్యాచెస్లో 6 గెలవాలి. ఇది మరీ పెద్ద విషయం కాదు. కానీ ఇప్పటికి కూడా మిగతా వాళ్ళు కంబ్యాక్ చేయకుండా కూర్చుంటే ఎప్పట్లైనా అస్సాంకి వెళ్ళిపోవడం తప్పిస్తే వేరే ఆప్షన్ లేకుండా పోతుంది. ఏదేమైనా క్వాలిఫై అవ్వడానికి 60% పాసిబిలిటీస్ ఉన్నాయి. నెంబర్ 6 గుజరాత్ టైటన్స్. ఈసారి స్టార్టింగ్ గేమ్స్ నుండి వీళ్ళు గర్జించే స్టార్ట్స్ ఇవ్వకపోయినా కానీ ప్రజెంట్ అయితే పట్టాలు ఎక్కినట్టు కనిపిస్తుంది. ఫస్ట్ 2 గేమ్స్ ఓడిపోయారు, కానీ లాస్ట్ 2 మ్యాచెస్లో మిరాకిల్ కంబ్యాక్ చేశారు. రైట్ నో 4 గేమ్స్ ఆడితే దాంట్లో 2 కలిసి 6th పొజిషన్లో కంటిన్యూ అవుతున్నారు. అదే రన్ రేట్ చూసుకుంటే మాత్రం -0.029కి పడిపోయింది.
కాకపోతే ఇప్పుడిప్పుడే టీం సెట్ అవుతుంది కాబట్టి ఈ రన్ రేట్ మరీ పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు. మీరు చూసుకుంటే బ్యాటింగ్లో శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్ అండ్ సుందర్ లాంటి బ్యాటర్స్ పెద్ద పెద్ద నాక్స్ కొడుతున్నారు. బౌలింగ్లోనూ ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ అండ్ రబాడాతో తగిలెట్టేసే ట్రియో ఉంది. వీళ్ళతో పాటు స్పిన్తో విన్ చేసి సాయి కిషోర్ కానీ, రషీద్ ఖాన్ అండ్ సుందర్ లాంటి స్పిన్ అటాక్ ఉంది. ఏదైనా కన్సర్న్ ఉంది అంటే అది మిడిల్ ఆర్డరే. ఇది ఒక్కటి సెట్ అయింది అంటే గుజరాత్ని కొట్టే వాళ్ళు ఉండరు. ఇప్పుడు వీళ్ళున్న పరిస్థితికి రిమైనింగ్ 10 మ్యాచెస్ వారు ఎలాగైనా గెలవాలి. కిందటిసారి యాజిటీస్ ఇదే టీంతో 9 మ్యాచెస్ వరకు విన్ అయ్యారు. ఈసారి అదే పర్ఫార్మెన్స్ రిపీట్ చేశారు అంటే టైటన్స్కి టైటిల్ కొట్టడం పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు. ఏదేమైనా వీళ్ళు టాప్ 4లోకి వెళ్ళడానికి 64% పాసిబిలిటీస్ ఉన్నాయి. నెంబర్ 5 ఢిల్లీ క్యాపిటల్స్. ఈసారి ఢిల్లీ అయితే దడేలు పుట్టించే స్టార్ట్స్ ఇచ్చారు. ఫస్ట్ 2 మ్యాచెస్లో ఎగ్నెస్ట్ ఎల్ఎస్జీ అండ్ ఎంఐని పడుకోబెట్టేశారు. కాకపోతే తర్వాత 2 మ్యాచెస్లో జీటీ అండ్ సిఎస్కే వీళ్ళని పడుకోబెట్టేశారు. కోర్స్ 2 మ్యాచెస్ ఓడిపోయినా కానీ దాంట్లో ఒక గెలవాల్సిన మ్యాచ్ కూడా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఈసారి వీళ్ళ దగ్గర అవుట్ స్టాండింగ్ టీం కనిపిస్తుంది. బ్యాటింగ్లో కానివచ్చు, బౌలింగ్లో కానివచ్చు, సింగిల్ హ్యాండెడ్గా గెలిపించగలిగి ప్యూర్ మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. లైక్ మీరు చూసుకుంటే వీళ్ళ దగ్గర ది బెస్ట్ ప్లేయింగ్ ఫుల్ ఉంది. ఆల్సో బ్యాకప్గా చూసుకున్నా వీళ్ళ దగ్గర ఉన్నన్ని క్వాలిటీ బ్యాకప్ ఆప్షన్స్ మిగతా ఏ టీం దగ్గర లేదు. స్పెసిఫిక్లీ బౌలింగ్లో చూసుకుంటే టెరిఫిక్ స్పిన్ అండ్ పేస్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇలాంటి క్వాలిటీ సైడ్ ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చూడొచ్చు. ఎప్పటికైతే 4 మ్యాచెస్ ఆడి దాంట్లో 2 గెలిచి 5th పొజిషన్లో కూర్చున్నారు. రిమైనింగ్ 10 మ్యాచెస్లో ఒక 6 గెలిస్తే ఈజీగా క్వాలిఫై అయిపోతారు. ఇంకా బెటర్గా డెలివర్ చేస్తే టాప్లోనూ కచ్చిఫ్ అయ్యొచ్చు. మొత్తానికి టాప్ 4లోకి వెళ్ళడానికి 66% పాసిబిలిటీస్ ఉన్నాయి. నెంబర్ 4 సన్ రైజర్స్ హైదరాబాద్. ఈసారి మనల నుండి ఒక మిక్స్డ్ రిజల్ట్ చూస్తున్నాం. ఫస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ పైన ఓడిపోయాక బౌలింగ్ పైన చాలా డౌట్స్ రైజ్ అయ్యాయి. ఆ తర్వాత కేకేఆర్ పైన కిరాక్ పర్ఫార్మెన్స్ చూపించారు. బౌలింగ్ సెట్ అయిపోయింది అన్న టైంలో పంజాబ్తో మళ్ళీ పరుగులు వరద కురిపించారు. 220 రన్స్ స్కోర్ చేసినా కానీ డిఫెండ్ చేసుకోలేకపోయారు. ఇలాంటి క్వాలిటీలెస్ స్పేస్ అటాక్తో ఆడితే సీజన్ మొత్తం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ముందే అస్సాంకి వెళ్ళిపోతారు అని అందరూ అనుకున్నారు. ఈవెన్ ఈ బౌలింగ్ అటాక్ని రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్స్ పెచ్చకొట్టుడు కొడతారనుకున్నారు. బట్ ఫర్ ఏ చేంజ్ రాజస్థాన్తో మ్యాచ్లో వాళ్ళ బ్యాటర్స్కి చుక్కలు చూపించారు. లిటరల్లీ ప్రొఫైలింగ్ అయితే కుమ్మేశాడు. మరోపక్క షాకిబ్ అయితే షేక్ ఆడించుకుంటూ పోయాడు. డెబ్యూ చేసి ఫస్ట్ ఓవర్లోనే 3 వికెట్స్ తీసుకున్నాడు అంటే ఎంత టాలెంటెడ్ ఆటగాడనేది అర్థమవుతుంది. నేను ఇప్పటికే చాలా వీడియోస్లో చెప్పాను, ప్రొఫైలింగ్ అండ్ షాకిబ్ డెఫినెట్లీ పవర్ ప్లేలో ఇంపాక్ట్ఫుల్గా ఉంటారు అనేసి. వీళ్ళని ఆడిస్తే క్వాలిటీ స్టార్ట్స్ ఇస్తారు, న్యూ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ చూడొచ్చు అని చాలాసార్లు చెప్పాను. మరి లేట్గా తీసుకొచ్చినా కానీ లాస్టింగ్ ఇంపాక్ట్ అయితే చూపించారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎస్ఆర్ఎస్ స్పేస్ అటాక్కి మాస్టర్ పీసెస్లో మారిపోయారు. ఇట్ మీన్స్ ఎక్కడ నుండి మిగతా టోర్నమెంట్ మొత్తం పవర్ ప్లేని వీళ్ళిద్దరు నడిపిస్తారు. ఎప్పటి నుండి ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ కోరుకుంటుంది కూడా ఇది, ఒక పవర్ ప్లే సిమ్మర్ కావాలనేసి. ఇప్పుడు ఏకంగా 2 యంగ్ గన్స్ పుట్టుకొచ్చారు. అదర్వైజ్ స్పిన్నర్స్ శివంగ అండ్ హర్షల్ మిడిల్ ఓవర్స్లో వికెట్స్ తీసుకొని మ్యాగ్నెట్స్లో మారిపోయారు. అదర్వైజ్ బ్యాటింగ్లో ఏ ఇష్యూ లేదు. కన్సిస్టెంట్లీ 200 స్కోర్ చేస్తూ ఓచకొద్ది ఇంపాక్ట్ చూపిస్తున్నారు. ఎప్పటికైతే 5 మ్యాచెస్లో 2 గెలిచి 4th పొజిషన్లోకి జంప్ అయిపోయారు. విన్ అయిన 2 మ్యాచెస్లో కూడా భారీ మార్జిన్తో గెలవడం వల్ల నెట్ రన్ రేట్ +0.576గా ఉంది. రిమైనింగ్ 9 మ్యాచెస్లో 6 విన్ అయితే టాప్ 4లోకి వెళ్ళొచ్చు. అది జరగాలి అంటే కన్సిస్టెన్సీ చూపించాలి. మ్యాథమెటికలీ క్వాలిఫై అవ్వడానికి 58% పాసిబిలిటీస్ ఉన్నాయి. నెంబర్ 3 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కిందటిసారి వీళ్ళు కప్పు కొట్టాక ఈసారి చల్లారిపోతారులే, ఇంకేం ఆడతారు అని చాలా మంది అనుకున్నారు. కానీ వాళ్ళందరికీ ఆర్సీబీ పర్ఫార్మెన్స్తో అవాకయ్యేలా చేస్తున్నారు. అసలు వీళ్ళ బ్యాటింగ్ చూస్తుంటే భయం ఆ బ్లడ్లోనే లేదన్నట్టు కొడుతున్నారు. ఫస్ట్ మ్యాచ్లోనే 200ని ఆడుతూ పాడుతూ కొట్టేశారు. ఆ తర్వాత సిఎస్కే పైన ఏకంగా 250+ రన్స్ బాధేశారు. తర్వాత 240తో కనికరం లేకుండా కొట్టి ముంబైని మడతట్టేశారు. ఎక్కడ చూస్తే 4 మ్యాచెస్లోనూ 200కి పైగా స్కోర్ చేశారంటే చిన్న విషయం ఏమీ కాదు. దీన్ని బట్టి చెప్పొచ్చు బ్యాటింగ్లో ఎంతో భయంకరంగా మారిపోయారనేది. ఇన్ఫాక్ట్ బౌలింగ్లోనూ మరీ పెద్ద కన్సర్న్స్ ఏమీ లేవు. ఇదే అప్రోచ్తో కంటిన్యూ చేస్తే సెకండ్ టైటిల్ కూడా తనకు పోతారేమో అనిపిస్తుంది. అది జరగాలి అంటే మిగిలిన 10 మ్యాచెస్లో ఖచ్చితంగా 5 మ్యాచెస్ గెలవాలి. లేదు టాప్ 2లో ఉండాలి అంటే 6 to 7 మ్యాచెస్ గెలవాల్సి ఉంటుంది. అదే ప్లే ఆఫ్స్ అవకాశాలు చూసుకుంటే మాత్రం 72% ఉంది. ఏదేమైనా మరోసారి ఆర్సీబీ అరాచకం చూడబోతున్నాం. నెంబర్ 2 పంజాబ్ కింగ్స్. ఈసారి వీళ్ళు ఆట చూస్తుంటే లాస్ట్ టైం ఫైనల్స్లో ఓడిపోయినందుకు ఈసారి ఎలాగైనా కొట్టాలి అనే కసి కనిపిస్తుంది. మీరు పీబీకేఎస్ ప్లేయింగ్ ఇంటెన్షన్ చూస్తే ఈ విషయం క్లియర్గా తెలుస్తుంది. ఎప్పటికే 4 మ్యాచెస్ ఆడి దాంట్లో 3 గెలిచి 7 పాయింట్స్తో సెకండ్ పొజిషన్లో సెటిల్ అయిపోయారు. చెప్పాలంటే ఒక మ్యాచ్ వర్షం కారణంగా డ్రా అయిపోయింది, లేదంటే అది కూడా గెలిచేస్తుండే వాళ్ళు. బేసిక్లీ మీరు మిగతా ఏ టీం చూసుకున్నా వాళ్ళకి ఇతర్ బౌలింగ్ ఆర్ బ్యాటింగ్ ఏదో ఒక్క డిపార్ట్మెంట్లోనే ఎక్కువ బలంగా ఉంటారు. కానీ వీళ్ళకి మాత్రం ఏ డిపార్ట్మెంట్ బలంగా ఉందో చెప్పడం కష్టం. 2 ఈక్వల్గానే ఉన్నాయి. ఒకసారి బ్యాటర్స్ హై స్కోర్ చేసి మ్యాచెస్ గెలిపిస్తే మరోసారి బౌలర్స్ లో స్కోర్స్కి డిఫెండ్ చేసి గెలిపిస్తారు.
అయితే వీళ్ళు ఇంత కంఫర్టబుల్గా మ్యాచెస్ గెలవడానికి రీజన్స్ అయితే మాత్రం ఆల్రెడీ లాస్ట్ సీజన్ నుండి సెటిల్ అయిన బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కాంబినేషన్స్ కానివ్వచ్చు, యంగ్ అండ్ ఎక్స్పీరియన్స్ వెరైటీ కానివ్వచ్చు, హై ప్రెజర్ సిచ్యువేషన్స్లో పర్ఫామ్ చేయగలిగే మ్యాచ్ విన్నర్స్ కానివ్వచ్చు, అండ్ లాంటి క్వాలిటీ లీడర్షిప్ కానివ్వచ్చు, ఇలా చాలా విషయాలు కలిసి వస్తున్నాయి. ఏదేమైనా వీళ్ళ రిమైనింగ్ 10 గేమ్స్లో 5 గెలిస్తే చాలు కాలు మీద కాలు వేసుకొని క్వాలిఫై అయిపోతారు. కాకపోతే వీళ్ళ టార్గెట్ కూడా టాప్ 2నే. మొత్తానికి పీపీకే టాప్ 4లోకి వెళ్ళడానికి 75% పాసిబిలిటీస్ ఉన్నాయి. మరి పులి పంజాబ్ విసిరినట్టు ఈసారి పంజాబ్ విసిరిపోతున్నట్టు తెలుస్తుంది. నెంబర్ 1 రాజస్థాన్ రాయల్స్. ఈసారి ది బెస్ట్ కంబ్యాక్ ఇస్తున్న టీం ఏదైనా ఉంది అంటే అది వీళ్ళే. లిటరల్లీ వీళ్ళ పర్ఫార్మెన్స్తో టీమ్స్ అన్నింటినీ పడుకోబెట్టిస్తున్నారు. ఇప్పటికే 5 మ్యాచెస్ ఆడితే దీంట్లో 4 గెలిచి టేబుల్ టాప్లోకి వచ్చినారు. అదే నెట్ రన్ రేట్ చూసుకుంటే సన్ రైజర్స్ ఆడకముందు ఏకంగా +2.055 ఉండేది. ఇప్పుడు అది +0.88కి పడిపోయింది. అయినా కానీ అసలు దీనికి దగ్గరలో కూడా ఎవరూ లేరు. ఏదేమైనా ఒకప్పుడు రాజస్థాన్ అంటే పిల్ల పచ్చ టీం అనేవాళ్ళు. అదే ఇప్పుడు ఆ పిల్ల ఆటగాళ్ళే పరిగెట్టించి మరీ కొడుతున్నారు. ఎస్పెషల్లీ సూర్యవంశీ బౌలర్స్ అందరికీ పిల్ల పిచ్చాచిలా మారిపోయాడు. ఇదంతో పాటు రియాన్ పరాగ్, జైస్వాల్ అండ్ ధ్రువ్ జురెల్ లాంటి బ్యాటర్స్ నుంచి మంచి కాంట్రిబ్యూషన్ చూస్తున్నాం. ఈవెన్ బౌలింగ్లోనూ ప్రాపర్గా కాంబినేషన్స్ అన్ని సెట్ అయిపోయాయి. వీళ్ళు ఇప్పటికే 4 మ్యాచెస్ గెలిచేశారు కాబట్టి మరో 4 గెలిచారంటే కంఫర్టబుల్గా క్వాలిఫై అయిపోతారు. కాకపోతే ఎంత మంచి టీం పెట్టుకొని ఒక్క క్వాలిఫై అయితే ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు టార్గెట్ మొత్తం టాప్ 2 పైన పట్టాలి. దీంట్లో ఫినిష్ చేస్తేనే కప్పు కొట్టడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా రాజస్థాన్ టాప్ 4లోకి వెళ్ళడానికి 80% పాసిబిలిటీస్ ఉన్నాయి. మరి ప్రజెంట్ అన్ని టీమ్ సిచ్యువేషన్ ఇది. కమింగ్ మ్యాచెస్లో కింద టీమ్స్ అన్ని కంబ్యాక్ చేయగలిగితే ఈ ప్లేఆఫ్ సినారియో అంతా మారుతుంది. మీ ఒపీనియన్లో ఎవరు క్వాలిఫై అవుతారు అనుకుంటున్నారు? లెట్ నో ఇన్ ద కామెంట్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా తీసుకొస్తూనే ఉంటాను. ఇంకా లేట్ మావా సరదాగాను సీరియస్గాను ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, బై, థాంక్స్ ఫర్ వాచింగ్.